ఇక్కడే కదా పార్వతీపురం మెడికల్ కాలేజ్ కన్నా పూర్తయిపోయిందంటే ఈ రోజు కురుపంలో జరిగిన ఘటనకు వెంటనే వైద్యం అందిండేది. ఈ రోజు కురుపంలో వైద్యం అందక 611 మంది కురుపం ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతా ఉన్న వాళ్ళు వైద్యం అందక ఏకంగా 2 పిల్లలు చనిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏకంగా 170 మందికి హెపటైటిస్ ఏ బారిన పడితే అంటే జాండీస్ వస్తే కనీసం చూసుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఈ రోజు వైద్య రంగం ఉంది. ఈ రోజు వీళ్లకు సెప్టెంబర్ 10వ తారీఖున వీళ్ళకు జాండీస్ వచ్చినట్టుగా గుర్తిస్తే సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి అక్టోబర్ 1 తారీఖు వరకు అంటే మధ్యలో 2 పిల్లలు చనిపోయిన తర్వాత అంజలి అనే పాప సెప్టెంబర్ 25వ తారీఖున చనిపోయింది. అక్టోబర్ 1వ తారీఖున కల్పన అనే పాప చనిపోయింది. 2 పిల్లలు చనిపోతే తప్పనిచ్చి కనీసం వీళ్ళు స్క్రీనింగ్ చేయాలన్న ఆలోచన కూడా వీళ్ళకి రాలా. చివరికి స్క్రీనింగ్ చేస్తే అక్టోబర్ 1వ తారీఖున కల్పన చనిపోయిన తర్వాత అంజలి అనే బాబు చనిపోయిన తర్వాత స్క్రీనింగ్ అనే కార్యక్రమం చేస్తే 170 మందికి జాండీస్ వచ్చినట్టుగా నిర్ధారణ అయింది. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో హాస్పిటల్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, స్కూళ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శన. 611 మంది చదువుకుంటా ఉన్న ఈ స్కూల్లో అక్కడ నాడు నేడు కార్యక్రమంలో ఆరో ప్లాంట్ పెట్టి ఆ ఆరో ప్లాంట్ కనీసం ఫిల్టర్లు మార్చాలన్న పరిస్థితి కూడా లేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని అంటే నీళ్లు కంటామినేషన్ అయినాయి, పట్టించుకునే నాతులు లేడు. చివరకు అది జాండీస్ కింద తయారై ఏకంగా 170 మంది పిల్లలు హాస్పిటల్ పాలై 2 పిల్లలు చనిపోయిన పరిస్థితుల మధ్య ఈ రోజు మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటో తెలుసా, ఇక్కడెక్కడా కూడా మంచి హాస్పిటల్ లేక 200 కిలోమీటర్లు కేజీహెచ్ కు తీసుకొని పోవాల్సిన పరిస్థితి, అంటే విశాఖపట్నం తీసుకొని పోవాల్సిన పరిస్థితిలో ఉత్తరాంధ్రలో ఉన్నా కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఇలాంటి హాస్పిటల్ కట్టాలి, టీచింగ్ హాస్పిటల్ తీసుకొని రావాలి, మంచి చేయాలి, పేదలకు మంచి జరగాలి అని కనీసం సెన్స్ కూడా లేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు